ఈ భుజంలో నుంచే పెయిన్ నొప్పి రావటం. దాంట్లో ఒకటి ఫ్రోజన్ షోల్డర్ అంటాము. సో వీళ్ళలో ఏంటంటే ఈ షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువగా మనకి రాత్రిపూట ఎక్కువగా వీళ్ళు సఫర్ అవుతుంటారు. డిస్క్ డ్యామేజ్ అయ్యి బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే C5 అనే నరం మీద ప్రెషర్ రావడం. అంటే వాళ్ళకి నెక్ పెయిన్తో పాటు షోల్డర్కి రేడియేటింగ్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇది సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. ఈ పారాస్కాపులర్ మజిల్స్లోంచి పెయిన్ అనేది జనరేట్ అవుతుంటుంది. వాటిని ట్రిగ్గర్ పాయింట్స్ అని కూడా అంటుంటాము. ఈ మయోఫేషియల్ సిండ్రోమ్ అంటే మజిల్ నుంచి వచ్చే నొప్పి. చాలామంది పేషెంట్స్ ఈ షోల్డర్ పెయిన్తో కంప్లైంట్ చేస్తూ వస్తుంటారు నా దగ్గరికి. కాకపోతే ఈ షోల్డర్ పెయిన్ రాగానే డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే వీళ్ళకి ఈ షోల్డర్ పెయిన్ అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ భుజంలో నుంచే పెయిన్ నొప్పి రావటం. దాంట్లో ఒకటి ఫ్రోజన్ షోల్డర్ అంటాము. అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ గల కారణాల గురించి చాలా ముందు వీడియోస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి కారణం ఎక్కువగా షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ ఫ్రోజన్ షోల్డర్ చూస్తుంటాం అన్నట్టు. సో అంతేకాకుండా ఈ షోల్డర్ పెయిన్ అనేది కొంతమంది ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. అంటే ఈ నెక్లో ఉన్న ఏదైతే డిస్క్లో అరుగుదల వల్ల ఎస్పెషల్లీ C4, C5 మధ్య ఏదైతే డిస్క్ ఉంటుందో అది అరిగి డిస్క్ అనేది బల్జ్ అవ్వడం వల్ల ఈ C5 నరం మీద కంప్రెషన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువగా ఈ షోల్డర్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం అన్నట్టు. ఇది కాకుండా ఇంకా కొంతమందిలో ఈ కండరాల ప్రాబ్లం అంటారు, మయోఫేషియల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎక్కువగా ఈ భుజాల మధ్య ఉన్న కండరాల్లో ఎప్పుడైతే నొప్పి అనేది వస్తుంటుంది అన్నట్టు. ఎక్కువగా ఇటువంటి ఎప్పుడైతే కండరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ షోల్డర్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం ఏంటంటే ట్రీట్మెంట్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఈ షోల్డర్ పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ డయాగ్నోస్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళకి ట్రీట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పేషెంట్లు అంటే ఫ్రోజన్ షోల్డర్లో వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఈ సర్వైకల్ స్పాండైలోసిస్లో అంటే ఎలా ఉంటుంది, అది మయోఫేషియల్ సిండ్రోమ్ మజిల్లోంచి పెయిన్ రావడం వల్ల ఈ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఎక్కువగా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది షుగర్ పేషెంట్లో చూస్తుంటాము, డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో. సో వీళ్ళలో ఏంటంటే ఈ షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువగా మనకి రాత్రిపూట ఎక్కువగా వీళ్ళు సఫర్ అవుతుంటారు పెయిన్తో, స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నట్టు. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే షోల్డర్లో అంటే భుజంలో కదలికలు తగ్గిపోవడం అనేది ఎక్కువగా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాం. అది కూడా ఎక్కువగా వీళ్ళు చెప్పే లక్షణాలు ఎలా ఉంటాయంటే అంటే కోమ్ చేసుకోలేకపోవడము, షర్ట్స్ వేసుకున్నప్పుడు ఇబ్బందులు పడటము, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు అన్నట్టు. సో ఎప్పుడైతే ఒక పేషెంట్కి ఎస్పెషల్లీ షోల్డర్ పెయిన్ దాంతోపాటు నైట్ టైం ఎక్కువగా సఫర్ అవుతూ మూమెంట్స్ తగ్గుతుంది, ఇటువంటి లక్షణాలు ఏదైతే మనకి వాళ్ళు ఈ కోమ్ చేసుకోలేకపోవడం కావచ్చు, షర్ట్స్ వేసుకోలేకపోవడం కావచ్చు, ఇటువంటి లక్షణాలు ఏదైతే చెప్తారో అప్పుడు మనం దాన్ని ఫ్రోజన్ షోల్డర్గా మనం డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే నెక్ నుంచి ఈ జనరేట్ అయ్యే పెయిన్ ఏదైతే ఉందో ఇది సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. అంటే కొంతమందిలో ఏంటంటే ఈ నెక్లో మనకి 7 వెన్నుపూసలు ఉంటుంది అన్నట్టు. అంటే ప్రతి 2 వెన్నుపూసలకి మధ్య డిస్కులు ఉంటుంది. ఎక్కువగా ఈ డిస్కులు ఏదైతే ఉందో అది C4కి C5కి మధ్య ఏదైతే డిస్క్ ఉందో ఆ డిస్క్ ఏదైనా కారణాల రీత్యా డ్యామేజ్ అయినప్పుడు అంటే వయసు రీత్యా కావచ్చు లేదా ఏదైనా ఇంజరీస్ అయినప్పుడు కానీ అటువంటి వాళ్ళు ఈ డిస్క్ డ్యామేజ్ అయ్యి బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే వెనకాల వాళ్ళకి C5 అనే నరం మీద ప్రెషర్ రావడం అంటే పించ్ అవ్వడం అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నెక్ పెయిన్తో పాటు ఈ షోల్డర్కి రేడియేటింగ్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఈ సర్వైకల్ స్పాండైలోసిస్లో నుంచి వచ్చే పెయిన్ ఎక్కువగా షోల్డర్ అంటే C5 నరం మీద ప్రెషర్ ఉండడం వల్ల ఈ షోల్డర్ వరకు ఈ పెయిన్ రేడియేట్ అవటము, షోల్డర్ వెలుపల భాగం వరకు పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి రాత్రిపూట ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండదు అన్నట్టు. మూమెంట్స్ కూడా నార్మల్గానే ఉంటాయి వీళ్ళకి అన్నట్టు. సో ఇది కాకుండా నెక్స్ట్ మనం ఏదైతే ఈ మయోఫేషియల్ సిండ్రోమ్ అంటే మజిల్ నుంచి వచ్చే నొప్పి కూడా ఎస్పెషల్లీ షోల్డర్ బ్లేడ్స్ మధ్య కొంతమందిలో ఈ మజిల్ అనేది మయోఫేషియల్ సిండ్రోమ్ ఎక్కువగా ఫిమేల్స్లో కావచ్చు కొంచెం ఎక్కువగా స్ట్రెస్కి రిలేట్ అవుతుంటారు అనమాట. ఈ సాధారణంగా ఈ మజిల్స్ అనేది ఈ స్కాపులర్ బ్లేడ్ అంటే భుజాల మధ్య ఏదైతే కండరాలు ఉంటాయో దాన్ని పారాస్కాపులర్ మజిల్స్ అంటారు. ఈ పారాస్కాపులర్ మజిల్స్లోంచి ఈ మజిల్లోంచి పెయిన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. వాటిని ట్రిగ్గర్ పాయింట్స్ అని కూడా అంటుంటాము. సో ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ పాయింట్స్ నుంచి పెయిన్ జనరేట్ అయినప్పుడు వీళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ పెయిన్ అనేది రేడియేటింగ్ పెయిన్, షోల్డర్కి ఈ పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు.
అంతేకాకుండా కొంతమందికి ఈ చెస్ట్ వైపుకి కూడా పెయిన్ రేడియేట్ అవ్వటము, ఇంకొంతమందిలో ఈ కంప్లీట్ హ్యాండ్ కూడా మొత్తం పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఎక్కువగా ఈ మయోఫేషియల్ సిండ్రోమ్స్లో మనం చూస్తూ ఉంటాము.